హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఆల్ ద బెస్ట్ చెప్తున్నాను. ఆల్ ద వెరీ బెస్ట్ మాత్రం చెప్పను. ఎందుకంటే ద బెస్ట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ సూపర్లైటివ్. బెస్ట్ ఈజ్ అన్ అడ్జెక్టివ్ ఫామ్. గుడ్ గుడ్ అనేటువంటి అడ్జెక్టివ్కి అదర్ ఫామ్స్ ఏంటంటే బెటర్, బెస్ట్. గుడ్, బెటర్, బెస్ట్. Good is positive degree, better is comparative degree, and the best is superlative degree. మనం గుడ్ అనేది పాజిటివ్గా క్వాలిటీని తెలియజేయడానికి యూజ్ చేస్తాం. టూ థింగ్స్ ఆర్ టూ పర్సన్స్ మధ్య కంపారిజన్ వచ్చినప్పుడు బెటర్ యూజ్ చేస్తాం. అట్లా కాకుండా ఇక అల్టిమేట్ అది సూపర్లేటివ్ అనుకున్నప్పుడు ద బెస్ట్ యూజ్ చేస్తాం. సో బెస్ట్ ఈజ్ ద సూపర్లేటివ్ డిగ్రీ. బెస్ట్ అని యూజ్ చేసినప్పుడు, ద బెస్ట్ అని యూజ్ చేసినప్పుడు దాని ముందు ఏ యాడ్జెక్టివ్ కానీ ఏ యాడ్వర్బ్ కానీ యూజ్ చేయకూడదు. బెస్ట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ సూపర్లేటివ్. అందుకనే ఆల్ ద బెస్ట్ అని యూజ్ చేయాలి కానీ ఆల్ ద వెరీ బెస్ట్ కాదు. వెరీ గుడ్ అని యూజ్ చేయొచ్చు కానీ వెరీ బెస్ట్ అని యూజ్ చేయకూడదు. దట్ ఈస్ గ్రామటికల్ రూల్. మనం స్టాండర్డ్ లాంగ్వేజ్ని ఫాలో అవుతున్నప్పుడు స్టాండర్డ్ లాంగ్వేజ్ ఆల్వేస్ ఫాలోస్ గ్రామటికల్ రూల్స్, గ్రామర్ రూల్స్. ఫార్మల్గా మనం రాసినప్పుడు కానీ మాట్లాడినప్పుడు కానీ గ్రామర్ రూల్స్ని కంపల్సరీ ఫాలో కావాలి. ఇన్ఫార్మల్గా ఎట్లాగైనా మాట్లాడచ్చు కానీ మనం రిటెన్ కమ్యూనికేషన్లో కంపల్సరీ గ్రామర్ రూల్స్ని ఫాలో అవ్వాలి. ఓకే, అందుకే నేను ఆల్ ద బెస్ట్ చెప్తాను. ఆల్ ద వెరీ బెస్ట్ ఎప్పుడూ చెప్పను. సో మీరు కూడా స్టాండర్డ్ లాంగ్వేజ్ని యూజ్ చేయండి. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.